మీ పేరు టోటల్ కనుక 30 ఉందా, 57 ఉందా, మొత్తం కలిపేస్తే 75 వచ్చిందా, ఇంకా పెద్ద పేరుంది అని అనుకుంటే, ఇప్పుడైతే పాసిబిలిటీ లేదనుకోండి, బట్ ఒకప్పుడు పేర్లు ఉన్నవి, మనకి చాలా పెద్ద పేర్లు వస్తుంటాయి. అటువంటి వాటిల్లో టోటల్స్ అంతా కలిపితే దాన్ని మళ్ళీ యాడ్ చేస్తే మీకు 3 కనుక వస్తే మీ నైపుణ్యం కానీ, మీ అద్భుతమైన టెక్నాలజీ కానీ, మీ జ్ఞానం కానీ మీకు మాత్రం ఉపయోగపడదు. మీరు ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వచ్చు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయగలరు. వాళ్ళు బ్రహ్మాండమైన కష్టంలో ఉంటే మీరిచ్చే చిన్న సలహా వాళ్ళకి తారక మంత్రంలో పనిచేసేసి వాళ్ళు బయటపడతారు. అదే మీకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మీరు ఏ సలహా మీరు అప్లై చేసుకున్నా కూడా మీరు దాంట్లోంచి బయటపడటం సరిపడదు, రాదసలు. ఎందుకంటారేమో, పంచడం తెలిసిన నెంబరు 3 అండి. ఏ విషయంలోనైనా సరే పంచుకోవడం తెలిసిన నెంబరు లేదా పంచడం తెలిసిన నెంబరు అంటాము. అందులో ఈ 3 టోటల్స్ ఉన్న వాళ్ళు కానీ, 3 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు కానీ చూడండి, మంచి లాయర్స్ ఉంటారు, మంచి ఇంజనీర్స్ ఉంటారు, మనకి మోటివేషన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే మనకి ఏ సమస్య వచ్చినా సరే మనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా అడిగితే వాళ్ళు కనుక టోటల్ 30 ఉన్నా సరే, 3 టోటల్లో ఉన్నా సరే, 3లో పుట్టినా సరే బ్రహ్మాండమైన సలహాలు ఇస్తారు. సో మ్యాక్సిమం టీచర్లు అందరూ కూడా 3కి సంబంధించి ఎందుకుంటారు అంటే వాళ్ళ నెంబరే వాళ్ళని అలా మార్చేసింది. అసిస్టెంట్ లెక్చర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చండి, ఎవరైనా కావచ్చు. 3కి ఉన్నటువంటి ఒకానొక స్పెషాలిటీ ఏమిటి అంటే ఎదుటివారి ప్రాబ్లమ్స్కి అద్భుతంగా సలహాలు ఇచ్చేస్తుంది. ఇదే 3 తనకేమన్నా పర్సనల్ లైఫ్లో వస్తే విడాకుల దాకా వెళ్తుంది తప్ప ఎవరు ఏం సలహాలు ఇచ్చినా తనకి పనిచేయవు. తనకి మళ్ళీ సలహా ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? 9లో పుట్టిన వాళ్ళు లేదా 9 టోటల్లో పేరున్న వాళ్ళు కనుక సలహా ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సో 3 నెంబర్ కానీ, 30 కానీ, అలా 3 టోటల్స్లో పేరు వాల్యూ ఉన్న వాళ్ళు కానివ్వండి, మీరు అందరికీ ఉపయోగపడతారు. ఇది మీకు ఆ నెంబర్ ఇచ్చినటువంటి ఓ వరం అనుకోవచ్చు. మీకు ఉపయోగపడకపోవటం అనేది అది కొంచెం మీ బ్యాడ్ లక్.